మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ మరోసారి రచ్చకెక్కింది. లావణ్య నిన్న రాజ్ తరుణ్ పేరెంట్స్ ని ఇంటి బయటికి పంపించింది. దీంతో తల్లిదండ్రులు అక్కడే ఉండి నిరసన వ్యక్తం చేశారు. లావణ్య ప్రస్తుతం ఉంటున్న కోకాపేటలో అక్కడికి వచ్చిన రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఈ ఇంటిని ఖాళీ చేయమని లావణ్యకు చెప్పారు. దీంతో ఇది రాజ్ తో సహజీవనం చేసేటప్పుడు ఎవరికి దీనిని అమ్మకూడదు అని నిర్ణయించుకున్నా. ఈ ఇంటిపైన నాకు హక్కు ఉంది, నేను ఎక్కడికి వెళ్లను అని రాజ్ తరుణ్ పేరెంట్స్ తో లావణ్య గొడవకు దిగింది. అర్ధరాత్రి వరకు లావణ్య ఇంటి వద్ద హై డ్రామా కొనసాగింది. తెల్లవారుజాము వరకు ఇంటి బయటే ఉన్నారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. దీంతో ఈ వ్యవహారంలో రంగప్రవేశం చేశారు నార్సింగి పోలీసులు. లావణ్య అసలు నా కొడుకులు కాదని, ఈ ఇల్లు రాజ్ తరుణ్ పేరుపై ఉందని, ఇది మాకు సొంతం అని, లావణ్య మా కొడుకుతో సహజీవనం చేసింది తప్ప నా కొడుకుని వివాహం చేసుకోలేదు. కోకాపేటలో ఉన్న విల్లా రాజ్ తరుణ్ది, నా కొడుకు ఇంట్లో మేము ఉంటామని పోలీసులకు వివరించారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. అనేక వాదనల అనంతరం లావణ్యకు నచ్చచెప్పి రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి పంపించారు పోలీసులు. మరి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, గత కొంతకాలం నుంచి వివాదాస్పదంగా మారినటువంటి లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో నిన్న ఒక అనూహ్యమైనటువంటి హైడ్రామా చోటు చేసుకుంది. నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో కోకాపేటలోని నివాసానికి చేరుకున్నారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. చేరుకొని వాళ్ళు ఉంటున్నటువంటి ప్రస్తుతం లావణ్య అక్కడే ఉంటున్నటువంటి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నంలో భాగంగానే వారితో పాటు దాదాపు 10-15 మంది వరకు గుర్తు తెలియని వ్యక్తులను తీసుకొచ్చి ఇంటి లోపల లాక్ పెట్టుకున్నటువంటి లావణ్యను కావచ్చు, వాళ్ళ ఆ తమ్ముడు, వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వచ్చినటువంటి వ్యక్తులు లోపల మెయిన్ డోర్లను పగలగొట్టడం జరిగింది. తర్వాత సీసీ కెమెరాల ఫుటేజ్లను మాయం చేసేటువంటి ధ్వంసం చేయడం జరిగింది. కొంత విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు అయితే తలెత్తాయి. వీటన్నిటికీ సంబంధించి మనం రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఈ విషయం మీద అడిగినప్పుడు కేవలం తాము ఇంట్లోకి వెళ్లడం కోసం మాత్రమే వచ్చాను. తమ కుమారుడు రాజ్ తరుణ్, హీరో రాజ్ తరుణ్ దాదాపు 3 సినిమాలు కష్టపడి నటించి ఆ డబ్బుల ద్వారా ఈ విల్లాను కొనుగోలు చేశాడు. లావణ్యతో కేవలం సహజీవనం మాత్రమే ఉంది తప్ప ఎటువంటి మ్యారేజ్ అనేది కానీ ఏమీ జరగలేదు. దానికి సంబంధించినటువంటి లీగల్ పరమైనటువంటి ఎటువంటి వ్యవహారం అనేది జరగలేదు అనేది రాజ్ తరుణ్ తల్లిదండ్రులు చెప్పారు. మరి గుర్తు తెలియని వ్యక్తులు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది లావణ్య మీద, ఇల్లు మొత్తం కూడా ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించినప్పుడు లోపల జరిగినటువంటి పరిణామాలు, వారు ఏ రకంగా ప్రవర్తించారో మాకు తెలియదు, కేవలం కేర్ టేకర్స్ గా మాత్రమే మేము వాళ్ళని తీసుకురావడం జరిగింది అంటూ ఇటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తెలియజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లావణ్యను ప్రశ్నించినప్పుడు ఆమె చాలా స్పష్టంగా కొన్ని విషయాలను తెలియజేసింది. చాలా ప్రీ ప్లాన్డ్గా తనను ఇంట్లో నుంచి బయటికి పంపించేందుకు, ఇల్లు మొత్తాన్ని కూడా కబ్జా చేసేందుకు, తనను ఒంటరిదాన్ని చేసే ప్లాన్లో భాగంగానే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాదాపు ఒక 10-15 మంది మహిళలను కిరాయికి తీసుకొని వచ్చి తన మీద దాడి చేయించారు, మోలస్ట్ చేయించారు, ఇబ్బందికరమైనటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితిని ఇంటి వద్ద కలిగించారు అన్నటువంటి విషయాలను లావణ్య తెలియజేసింది. సో ఓవరాల్గా వీటన్నిటికీ సంబంధించి మరోవైపు ఇది ఇలా కొనసాగుతూ ఉండగానే రాజ్ తరుణ్ పేరెంట్స్ కు మద్దతుగా శేఖర్ భాష అక్కడికి చేరుకున్నాడు. అలాగే గతంలో లావణ్య తమకు డ్రగ్స్ ఇచ్చింది అనేటువంటి ఎవరైతే గతంలో కొంత హల్చల్ చేసినటువంటి వ్యక్తులు ప్రీతి ఉదయలు ఉన్నారో వాళ్ళు కూడా నిన్న విల్లాకు చేరుకున్నారు. కోకాపేట నివాసానికి చేరుకొని రాజ్ తరుణ్ మద్దతుగా ఇటు రాజ్ తరుణ్ పేరెంట్స్ లోపలికి పంపించాలంటూ లావణ్యతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే ఈ హైడ్రామా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నార్సింగ్ పోలీసులు రంగప్రవేశం చేశారు. రంగప్రవేశం చేసి లోపల అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ, కేవలం లావణ్య పేరెంట్స్ అలాగే రాజ్ తరుణ్ పేరెంట్స్ వీళ్ళని మాత్రమే ఆ ఇంట్లో ఉంచి మిగతా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. ప్రస్తుతం దీని మీద లావణ్యను ప్రశ్నించినప్పుడు ఇది కేసు అనేది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత మాత్రమే తాను ఎవరినైనా లోపలికి రానిస్తానటువంటి విషయాన్ని మొదటంతా కూడా కొన్ని గంటల పాటు పట్టుబట్టినప్పటికీ ఎప్పుడైతే నార్సింగ్ పోలీసులు వచ్చి ఆమెకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారో ఆ ఇంటి మీద వారికి కూడా హక్కు ఉంది. ఆల్రెడీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి కూడా వాళ్ళ పేరు మీదే ఉన్నాయి కాబట్టి వాళ్ళని లోపలికి రానియాలన్నటువంటి విషయాలకు సంబంధించి పోలీసులు నచ్చజెప్పినటువంటి ప్రయత్నంలో ఆమె రాజ్ తరుణ్ పేరెంట్స్ ను లోపలికి రానివ్వటం జరిగింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ పేరెంట్స్ అలాగే లావణ్య
వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆ నివాసంలోనే ఉంటున్నారు. అయితే నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి మాత్రం ఎవరెవరైతే తన మీద దాడి చేశారో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇదంతా కూడా రాజ్ తరుణ్ పేరెంట్స్ వాంటెడ్లీ చేయించారు, తన మీద ఇష్టానుసారంగా దాడి చేయించారు, వీటన్నిటి మీద నేను చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పినటువంటి లావణ్య మరికొద్ది సేపట్లోనే నార్సింగ్ పోలీసులను ఆశ్రయించబోతున్నారు. నార్సింగ్ పోలీసులను ఆశ్రయించి తన మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఫిర్యాదు నమోదు చేయబోతున్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ.